భీమాశంకర్ టెంపుల్కి అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ తర్వాత మేము భీమాశంకర్ టెంపుల్కి అయితే రీచ్ అవ్వబోతున్నాము. ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలి. మార్నింగ్ వెళ్ళాము, ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. అంత టైం పట్టింది మాకు ఇక్కడ రానికే. మధ్యలో వాన అయితే ఫుల్ పడింది. బట్ వాన 2 కిలోమీటర్స్ ఉంది భీమాశంకర్ టెంపుల్కి వెళ్ళడానికి. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అని ఎలా అని ముందు చూద్దాము. ఇంకా 1 కిలోమీటర్లు ఉందన్నమాట టెంపుల్కి అయితే. ఇంతసేపటికి 1 కిలోమీటర్ అయితే నడిచాము మేము. ఇంకా 1 కిలోమీటర్ నడవాలి. దర్శనంకి అయితే లైన్లో నిలబడ్డాం అన్నమాట. దర్శనంకి అయితే ఒక 4 గంటల టైం పడుతుందని చెప్తున్నాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చూస్తాను. సీ నెక్స్ట్ బ్లాగ్.